ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో యోహాను రాసిన 3వ పత్రికలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటున్నాం. యోహాను రాసిన 3వ పత్రికలో నుంచి మనం సంగతులను నేర్చుకుంటూ ఉన్నాం. వాటిని మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రికలోంచి దేవుని సంగతులను మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినదే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయానికి కృతజ్ఞతలు. ఈ సమయాన్ని మా అందరి వెనుకల్లో ఆశీర్వాద కారణంగా చేయమని, మా జీవము, మా సర్వము, మా నీతి అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని వినిపించుమని, మమ్మల్ని విశ్వాసంలో బలపరిచి స్థిరపరచుమని, విశ్వాస సంబంధమైన నాయన జీవితాన్ని కొనసాగిస్తూ మీలో ఆనందించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, యోహాను రాసిన 3వ పత్రిక మనం చదువుకొని ఇందులోంచి సంగతులు ప్రభు నేర్పగా మనం వింటూ ఉన్నాం. ఈ సంగతుల విషయంలో మనం సత్యమును బట్టి ప్రేమించుట అనే సంగతిని నేర్చుకున్నాం. సత్యమును బట్టి ప్రేమించటనంటే సువార్త సత్యమని, సువార్త అంటే దేవుని ప్రేమని, ఆయన ప్రేమను ఎరుగుతున్నవారు ప్రేమించగలుగుతారని, ప్రభువును బట్టి ప్రేమించగలుగుతారని, సహించగలుగుతారని, ఓర్చుకుంటారని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మాత్రమే కాదు, సత్యమును బట్టి ప్రేమించుట అనే అనుభవం ఆత్మలో వర్ధిల్లుట అనే అనుభవం అని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే విశ్వసించిన ప్రతి వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా, లేదా ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మనలో కృమ్మరించబడింది. ఎవరైతే ప్రేమలో వర్ధిల్లుతున్నారో వారు ఆత్మలో వర్ధిల్లుతున్నారని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమలో వర్ధిల్లుతున్నారంటే వారు ఆటోమేటిక్గా ఆత్మలో వర్ధిల్లుతున్నారు. ఎందుకు అనంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ అనుంది. మొట్టమొదటి ఫలమే ప్రేమ. కాబట్టి ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు సత్యాన్ని బట్టి లేదా సువార్తను బట్టి, ప్రభువును నేర్చుకుంటున్న విధానంలో నుంచి ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఫలిస్తున్నాడు, దాన్ని ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అని అంటున్నాం. కాబట్టి
నీ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని అన్నాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాము అనంటే ఆత్మలో వర్ధిల్లుతున్నాం. ఎందుకు? ఫలాన్ని మనం చూస్తున్నాం. ప్రేమ అనేది ఫలం, ఆత్మ ద్వారా కలిగే ఫలం. ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అనంటే ఫలిస్తున్నాడు అంటే ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అనంటే గలతీ పత్రిక ఖచ్చితంగా 5:16లో చెప్పినట్టుగా ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలు నెరవేర్చరు అని అన్నాడు. చూసారా? ఒక వ్యక్తి ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలు నెరవేర్చడు. కాబట్టి ఆ వ్యక్తి ఆత్మలో ఫలిస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు. ఎందుకు? ఆత్మఫలం ప్రేమ. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో శరీర కార్యాలు అనంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేదా స్వనీతి క్రియలు మనం చెయ్యం. పొరుగువానిది ఆశించలేం. పొరుగువారిని ప్రేమించామనుకోండి, వారి నాశనాన్ని కోరుకోలేం, వారి నష్టాన్ని కోరుకోలేం. పొరుగువాని దగ్గర దేనిని మనం ఆశించలేం. అలాగనే అలా మనం నష్టం చేయలేము అవతల వారికి. కాబట్టి ఖచ్చితంగా రోమపత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టు ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట అని అన్నాడు. అంటే మనకు తెలియకుండానే ఒక విశ్వాసి ప్రేమలో కొనసాగుతున్నాడు, ప్రభు ప్రేమలో కొనసాగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, ఆత్మ ఫలాన్ని ఫలిస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వాసి ఖచ్చితంగా శరీర క్రియలు ఆ విశ్వాస దగ్గర మనం చూడలేం. అందుకనే రోమపత్రికలో మనం చూస్తున్నాం ఏమని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అన్న దాంట్లోనే 10 ఆజ్ఞలు ఉన్నాయని. అంటే ప్రేమించగలిగితే మనం ఆజ్ఞల సారాన్ని కలిగిన జీవితం జీవించవచ్చు. ప్రేమించడం అనేది ఎక్కడ జరుగుద్ది? ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రేమ ఎట్టిదో ప్రభు దగ్గరకు వస్తే తెలుస్తుంది. అక్కడ ప్రేమించమని చెప్తుంది, కానీ ధర్మశాస్త్రం ప్రేమించడానికి ఏంటో తెలియచేయట్లే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరును అటువలే మీరును ఒకరినొకడు ప్రేమించండి. యోహాను సువార్త 15:12 అనుకుంటా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అన్నాడు. చూసారు? అంటే మనకి ఒక ప్రేమించడానికి ఒక మోడల్ ఆయనే మనం ప్రేమించడానికి ఆయన ప్రేమే ఆధారం. అందుకనే శిష్యుడని యోహాను ఆయన రొమ్మున అనుకున్నాడు. ఆయన రొమ్మున అనుకోవటం అంటే ఆయన ప్రేమను ఆనుకొనుట, ఆయన ప్రేమను అనుభవిస్తూ జీవించుట. అసలు నేను ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నాను అనేది కాదు. అసలు విశ్వాసి బ్రతుకుతున్న దినాలన్నింటిలో నాకు దేవుడు అంటే చాలా ప్రేమ, నేను చాలా ప్రేమిస్తాను, ఇది కాదు. మన ప్రేమను ఆయనకు చూపించడం కాదు. అసలు ఆయన ప్రేమను జ్ఞానమునకు మించిన ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ ఆకాశం కంటే విశాలమైంది, అగాధం కంటే లోతైంది, మరణం కంటే బలమైంది. కాబట్టి విశాలమైన, లోతైన, పొడవైన ఆయన ప్రేమను మనం ఎరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ జీవిస్తున్న దినాలన్నిటిలో ఆయన ప్రేమ మన మీద ఎంతో మనం ఎరగాలని, ఆ ప్రేమను ఆనుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఆ ప్రేమలో నుంచి ఆయన మనల్ని ఒక శ్రేష్టమైన జీవితంలోనికి
నడిపించాలనుకున్నాడు. ఆ ప్రేమ ద్వారా మనం గొప్ప సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించగలం. మాత్రమే కాదు, సౌఖ్యంగా జీవించగలం. చెప్పాడు లేదు ఇక్కడ? చెప్పాడు చూడండి. ప్రియుడా, 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్చు. ఆత్మలో వర్ధిల్చే అన్ని విషయాల్లో వర్ధిల్తాం, సౌఖ్యంగా ఉంటాం. ఇప్పుడు 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి. చూసారా, సహోదరులు సంతోషించారు. ఇక్కడ ఆ సేవకుడు సంతోషిస్తున్నాడు, ప్రభువు కూడా సంతోషిస్తున్నాడు. అందుకని ఏమన్నాడు? ప్రభు వీరిని ప్రియులు అని అన్నాడు, ఫేవరెట్ అని అన్నాడు. ఎవరైతే సత్యాన్ని విని సత్యాన్ని బట్టి నడుచుకుంటున్నారో, సత్యం ఏంటంటే ప్రభు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ యొక్క పొడవడల్పు లోతులు ఎరగటం సత్యం. జీవిస్తున్న దినాలన్నింటిలో ఆయన ప్రేమ నా మీద ఎంత అని తెలుసుకొని ఆ ప్రేమను ఆనుకొని జీవించడం ప్రాముఖ్యమైన సంగతి. నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆయన్ని చెప్పుకోవటం కాదు. ఎక్కువ మందికి ఇది అలవాటు. మనం ఏం చేస్తున్నామో అది చెప్పుకోవద్దు. మన ప్రేమ ఆయన మీద ఎంతో కాదు, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అది నేర్చుకుంటూ ఉంటేనే మన ప్రేమ ఆయన మీద పెరుగుతుంది. ఆ ప్రేమలో నుంచి మనం సహోదరులను, పొరుగువారిని ప్రేమించగలుగుతాం. ఆ ప్రేమను ప్రతిరోజు మనం ఎరక్కపోతే మన ప్రేమలో అభివృద్ధి ఉండదు. మన ప్రేమ సత్యమైన ప్రేమ, సత్యమైన వెలుగుగా ఉండదు. అందుకని ఏమన్నాడంటే, అసలు ఈ ప్రేమను బట్టే ఆయన నన్ను ఎంత ప్రేమించాడో, యోహాను మొదటి పత్రిక 4:16 ప్రకారం ఆయన మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దానిని నమ్ముకున్నాం అన్నాడు. చూసారా, అంటే ప్రతిరోజు విశ్వాసి ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు అనేది ఎరుగుతూ ఆ ప్రేమ మీద ఆనుకొని జీవిస్తున్నప్పుడు అతడు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, ఫలిస్తున్నాడు. ప్రేమ అంటే ఫలించటం. ఫలిస్తున్నాడు కాబట్టి ఇందులో నుంచి ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాడు. కాబట్టి సహోదరుని ప్రేమించడంలోనే పదాజ్ఞల సారాన్ని నెరవేర్చి పడేస్తున్నాడు. అది మాత్రమే కాదు, తద్వారా సహోదరుల ద్వారా, పొరుగువారి ద్వారా గొప్ప సాక్ష్యం పొందుతున్నాడు. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా అన్నాడు. చూసారా, నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావంటే ఇక్కడ అర్థం ఏంటి? సత్యమును బట్టి ప్రేమిస్తున్నాడు. ప్రభు ప్రేమ ఎంత సత్యమేంటి? ఆయన నన్ను ప్రేమించాడు అనేది సత్యం. ఆయన నన్ను ఎంత ప్రేమించాడు అనేది నేర్చుకుంటూ నా ఎడల ఆయనకున్న ప్రేమను ఎరుగుతూ జీవించటం సత్యం. ఆ సత్యాన్ని బట్టి నడుచుకుంటున్న వ్యక్తి కాబట్టి సహోదరులకు చేస్తున్న ఆ ప్రేమను బట్టి చేస్తున్న పరిచయం సహోదరులు సాక్ష్యం ఇస్తున్నాడు. సహోదరులు కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అతని ప్రవర్తన మాకు తెలుసు, అతని ప్రేమ మాకు తెలుసు, అతని విధానం మాకు తెలుసు అని. మాత్రమే కాదు, సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రభువు కూడా అతను బట్టి సంతోషిస్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదన్నాడు. ఇక్కడ సత్యమును అనుసరించి అని చెప్పి సత్యములో అన్నాడు. సత్యం ఏంటి? ఆయన నన్ను ఎంత ప్రేమించాడో అది సత్యం. ఆ ప్రేమను ఎరగటం సత్య ప్రవర్తన. ఆ ప్రేమను ఎరుగుతూ జీవిస్తుంటే అతను ఎప్పుడు సత్య ప్రవర్తనలో ఉంటాడు. ఆ సత్య ప్రవర్తన ఎప్పుడు కూడా సాక్ష్యం తీసుకొస్తుంది. ఆ సాక్ష్యం మనుషులు ఎదుట, దేవుని ఎదుట, అలాగే మనం సహోదరులు ఎదుట కూడా మనం సంపాదించుకుంటాం. ఈ విధంగా మనం ఆత్మలో వర్ధిల్లుతూ జీవిస్తున్నాం. దీన్ని ఏమన్నా ఆత్మలో వర్ధిల్లుట, ఫలించుట అని అన్నాం. దీని ద్వారా ఏంటంట, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. ఆత్మలో వర్ధిల్లునోడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. మాత్రమే కాదు, సౌఖ్యంగా ఉంటాడు. ఈ సంగతులు తెలియనప్పుడు
నేను కూడా మేమందరం చాలా నష్టపోయాం, దెబ్బతిన్నాం. అయితే ఈ సంగతులు ఎరిగిన తర్వాత ప్రభు ఎంతగా మమ్మల్ని కట్టాడో, ఎంతగా ఈ సత్యాన్ని ఎరిగిన తర్వాత ఎంతగా మమ్మల్ని ఆయన నింపాడో, మేము ఎంతగా శ్రేష్టమైన రీతిలో ప్రభువుని నేర్చుకోగలుగుతున్నామో మేము చూస్తున్నాం. గనుక ప్రియులారా, ఈ సంగతులు వింటున్న మీరు చక్కగా వాక్యాన్ని వినండి, గ్రహించండి. వాక్యాన్ని బట్టి, సత్యమును బట్టి ప్రేమిస్తూ యోగ్య ప్రవర్తనలో మనందరం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వినుకుల్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించినందుకే స్తోత్రాలు. మీ కుమారుని విశ్వాసం మూలంగా మమ్మల్ని నాయన సదాకాలానికి నీతివంతులుగా, పరిశుద్ధులుగా మీ ఎదుట నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇంకెప్పటికీ పాపులం కాకుండానట్లు, పాప శరీరం నిరర్ధకమగునట్లు మా కొరకు మీరు వెల చెల్లించినందుకే స్తోత్రములు. ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో నెమ్మదిగాను, సుఖంగాను మేము జీవించాలని నాయన సత్యమైన వెలుగు అనగా సత్యమును బట్టి ప్రేమించుట అనగా మా ప్రభు మమ్మల్ని ఎంత ప్రేమించాడో అన్నదాన్ని ఎరుగుతూ ఆ ప్రేమను ఆనుకుంటూ జీవించడం ద్వారా ఆత్మలో వర్ధిల్లుతాం. ఆత్మఫలమని ప్రేమను ఫలిస్తాం. ఆ ప్రేమలోంచి సహోదరుల్ని ప్రేమించగలుగుతాం, పొరుగు వారిని ప్రేమించగలుగుతాం, ఇంట్లో వారిని ప్రేమించగలుగుతాం, భార్యని భర్తను ప్రేమించగలుగుతాం, పిల్లలను ప్రేమించగలుగుతాం. తద్వారా ఇంట్లో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, వెలుపటి సాక్ష్యం నాయన మీ ఎదుట యోగ్యులుగా, నాయన అందరి ఎదుట యోగ్యులుగా నిలవబెట్టబడతాం. ఆత్మలో వర్ధిల్లుతుంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. అటు జీవితం మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, సత్యమును బట్టి అనగా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో అన్న ప్రేమను ఎరుగుతూ జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పుకోవటం కాదు, మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో ఎరిగితేనే మేము మిమ్మల్ని ప్రేమించగలం. అప్పుడు మేము సహోదరులను ప్రేమించగలం. మీ ప్రేమ మీద ఎక్కువగా ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని, ప్రియులందరినీ దీవించమని, ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరత అక్రతల మహిమలో తీర్చమని, సత్యమును బట్టి సంతోషించే భాగ్యం దయచేయమని, యేసుక్రీస్తు ప్రభు నామాన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.